నాకు ఈ అవకాశం ఇచ్చినంటే జగన్మోహన్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాది అనకాపల్లి జిల్లా కోటవర్ట్ల మండలం రామచంద్రపాలెం గ్రామం అండి. నా పేరైతే రమణమ్మ అండి. అట్లాగనే అన్నగారు ఇచ్చినట్టు వర్తమానం ఏంటంటే మహిళలకి కోటవర్ట్ల పాదయాత్రలో అన్న ఇచ్చిన మాట ఏంటంటే ఏ అక్కజల్లి కంటి నీరు కూడా నేను చూడకూడదు అని బేకరముగా అన్నగారు మాట ఇచ్చి ఉన్నారు. మాట ఇచ్చిన ప్రకారముగా మనకి 9 నవరత్నాలు ప్రవేశించబెట్టడం జరిగింది మన అన్నగారు. అందులో 6 రత్నాలు నేను పొందానండి. 6 రత్నాల్లో ఏ రత్నం ప్రధానముగా అంటే చేయూత ఫస్ట్ విడత 18,750 రూపాయలు నా ఖాతాకి అన్న జమ చేయడం జరిగిందండి. ఆ ఖాతాకి వేసిన డబ్బులలో నేను శ్రీనిధి లోను తీసుకొని నేను ఒక జీడి తోటను కవులకు తీసుకోవడం జరిగిందండి. అలాగే 3 సంవత్సరాల కవులకు తీసుకున్న తోటలో నాకు 20,000 రూపాయల ఆదాయం వచ్చిందండి. అట్లాగనే రెండో విడత ఇచ్చినట్టు చేయూత పథకంలోనండి నాకు 18,750 రూపాయలు మళ్ళీ నా ఖాతాకి అన్నగారు వేయడం జరిగిందండి. అలాగే ఎస్సీ ఎస్టీ పంటలో ఉన్నతిలోను 30,000 రూపాయలు తీసుకొని అలాగే చేయూతకి వేసిన డబ్బులు నేను పాడి గేదెను కొనుక్కున్నానండి. అలాగనే అట్లాగా అన్న నేనైతే 3వ విడత వేసినట్టు డబ్బులు అన్న నేను రేకుల షెడ్డ గేదెకి వేసుకోవడం జరిగిందండి. అట్లాగేనన్నా నాకు వచ్చినట్టు రైతు భరోసా అన్న 3 విడతలుగా మీరు వేశారండి. 3 విడతలుగా వేసినట్టు అమౌంట్ మొత్తంగా ఎంత తెలుసా అన్న 40,500 రూపాయలు నా అకౌంట్కి మీరు పేరు చేయడం జరిగిందన్న. అట్లాగనే నాకు వచ్చినట్టు వైఎస్ ఆశ్రయం ఎంత వచ్చిందంటే అన్న నా సంఘానికి వచ్చి 4,80,000 రూపాయల ఆసరా నాకు ఇవ్వడం జరిగిందన్న. అట్లాగానన్నా నాకు ఇచ్చినట్టు అమౌంట్లోనన్నా నాకు వచ్చిన భాగం 44,000 రూపాయలు నేను నగదు పొందడం జరిగిందన్న. అట్లాగానే అన్నిచ్చినంటే పథకాలు నా ఇంటి యజమానుడికి 1,50,000 రూపాయలు ఈ 4 సంవత్సరాలను కూడా పింఛనిగా నా ఇంటికి అందించడం జరిగిందన్న. అట్లాగనే నా కోడలకి హౌసింగ్ ఇల్లు ఇవ్వడం జరిగిందన్న. ఆ ఇల్లుకి వచ్చి 1,80,000 రూపాయలు మీరు మంజూరుగా నాకు విల్లు చేయడం జరిగిందన్న. అట్లాగనే అన్న నేను పేద కుటుంబాల నుంచి వచ్చినాయి, నేను ఎస్సీకి చెందిన మహిళ కుటుంబం నుంచి వచ్చిన మహిళాస్తురాలన్నా. అట్లాగానన్నా నాకు ఇచ్చినట్టు శైశమ్మ పథకాల ద్వారాగానే నేను అభివృద్ధి పడన్నా 4 సెంట్ల భూమి నేను కొనుక్కోగలిగినానన్నా. అట్లాగానన్నా 4 సెంట్ల భూమి నేను కొనుక్కున్నానన్నా. నాని నవరత్నాలు 6 నేను పొందానన్నా. నేను సీపురబల్లలో కోసుకుంటే పేద మహిళనన్నా, నేను తాటనారు కొట్టుకునే మహిళనన్నా. అన్నా మీకొక్కసారి మరొక్కసారి ఇటువంటి పథకాలు మాకు ఇచ్చినారే కదన్నా. అన్నా నీ రుణము మేము తీర్చుకోలేమన్నా. అన్నా నాకే కాకుండా అన్నా నా సాటి మహిళలందరికీ కూడా ఇంటింటికి కూడా ఎన్నో పథకాలు నోరు పట్టలేని పథకాలు మీరు ఇచ్చినారన్నా. అన్నా 10 కాలాల పాటు మీరు చల్లగా ఉండాలని అన్నా నేను కోరుకుంటున్నానన్నా. అంతేకాదన్నా నా కాలు అనుకోకుండా మంచి రాత్రిలో నేను ఆతలకి వెళ్ళినప్పుడు కాలు ఇరిగిపోయిందన్నా. ఇరిగిపోయినప్పుడు అన్న నాకు 2 మగపిల్లలన్నా. అయితే నా కాలు ఇరిగిపోయి సలుపు వచ్చేసి వేడిస్తుంటే డాక్టర్ హాస్పిటల్ నన్ను జామీ చేశారన్న. నా కొడుకులు జామీ చేసేసి ఇంటికి వచ్చినారు. అమ్మా నీ కాలు ఇరిగిపోయింది, నువ్వే కదా అప్పు తెచ్చి తల్లివి కాబట్టి మా కొడుకులకి మాకెవరిస్తారు అమ్మ అప్పు అని నా కొడుకులు అడిగినప్పుడు, బాబు బీర్వా సరిగిలో అన్నిచ్చిన ఆరోగ్యశ్రీ కార్డు ఉంది, ఆరోగ్యశ్రీ కార్డు పట్టుకొని రండి, డాక్టర్ హాస్పిటల్లో మీరు మాట్లాడండి. నా కాలుకి వైద్యం చేస్తారన్నా. నా కాలుకి 4 రాడ్లు వేశారన్నా. నా కాలు ఇంకా కూడా మానలేదన్నా. ఈ మాట చెప్పదలుసుకొని నేను వచ్చానన్నా. అన్న చేసిన మేలులో ప్రతి ఒక్క ఇంటికి, ప్రతి ఒక్క కుటుంబానికి, ప్రతి ఒక్క ముసలోళ్ళకి, అవ్వకి, అయ్యకి, అబ్బకి అందరికీ కూడా ఈ 4 సంవత్సరాల మొత్తం మీద మా నాన్నగారు చేసిన పరిపాలన మనకి నచ్చితే మనం మళ్ళీ మా నాన్నని గెలిపించాలని మనం చేస్తున్నానన్నా. అట్లాగనే అన్నా మీరిచ్చినట్టు సంక్షేమ పథకాల ద్వారా అన్నా అనేకమైన కుటుంబాలన్నా బలపడాలని
మరొక్కసారి నేను కోరుకుంటా అన్నా, మీరు ఇచ్చినట్టు జీవనోపాధి ద్వారా 4 సంవత్సరాలు బట్టి కరోనా టైం నుంచి కిలో బియ్యం మేము కొనుక్కోలేదన్నా. ధైర్యంగా ఉచితంగా బియ్యం ఇచ్చి పోషిస్తున్నావన్నా. కూడలేని మా బతుకుల్లో కూడి పెట్టావు, నీడలేని మా బతుకుల్లో నీడనిచ్చినావన్నా. అన్నా ఇంకా మాకు ఇంకేమి సంతోషం అన్నా. అన్నా నాతో వచ్చిన సాటి మహిళలందరికీ కూడా నా ధన్యవాదాలు చెప్పుకుంటా. అన్నా నేను ఇక్కడి నుంచి నాకు వచ్చిన పథకాలు మొత్తంగా నేను చెప్పినాను కాబట్టి ప్రతి ఒక్క గుండెల్లోనూ కూడా మన జగనన్న గారు నిజంగా ఉంటే మన జగనన్న గారిని మనం మర్చిపోకంట. మన జగనన్న గారు చేసిన ప్రతి ఒక్క పని కూడా మనం కూడా మన హృదయానికి తీసుకొని మన హృదయ సాక్షిగా మనసు సాక్షిగా మనం ఎప్పుడూ కూడా మర్చిపోకంట. మా నాన్న కావాలి రావాలి, మాట తప్పనివాడు మడవ తిప్పనివాడు అనే మాట ఇచ్చినాడు మా నాన్న. అన్నా మరి మరొక్కసారి మీకు ధన్యవాదాలు చెప్తా నా ప్రార్థన ముగిస్తున్నానన్నా. ధన్యవాదాలమ్మా. మరొక మహిళా లబ్ధిదారుల ముఖాముఖి.